హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డైరీ ఫామ్‌లో అయితే మొత్తం 5 గేదెలు, 5 ఆవులు అయితే సేల్స్‌కున్నాయండి. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు ఉన్న రైతన్నని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు, మీ ఊరు, అడ్రస్ ఒకసారి చెప్తారా నా సార్? పేరు నరేష్ అండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ అండి. హ్మ్. మన దగ్గర 365 రోజులు రెగ్యులర్‌గా ఆవులు, జెర్సీ, హెచ్ఎఫ్ ఆవులు, పాడి గేదెలు, సూడి గేదెలు హ్మ్. 365 రోజులు దొరుకుతాయండి. ఆవులు కూడా హెచ్ఎఫ్, జెర్సీ, సూడి, పాడి దొరుకుతాయండి. హ్మ్. ఎవరన్నా కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్‌గా రావచ్చు, చూసుకోవచ్చు. 2, 3 పూటలు పాలు చూసుకొని ఓకే అనుకున్న తర్వాత తీసుకెళ్ళొచ్చు. మధ్య వ్యక్తులతో కూడా నా సొంత డైరీ అండి ఇది. మధ్య వ్యక్తులతో కూడా పని లేదు. హ్మ్. మీరు ఎప్పుడైనా రావచ్చు, చూసుకోవచ్చు. ట్రాన్స్‌పోర్ట్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉందండి ఇది. హ్మ్. దూరం వెళ్ళి తీసుకునే పరిస్థితి అవసరం లేదు. హ్మ్. రెగ్యులర్‌గా 60,000 నుంచి జూన్ నెల నుంచి 60,000 నుంచి 1,50,000 వరకు గేదె ఉందండి. హ్మ్. డైరీ ఎవరైనా 10 గేదెలు కావాలనుకున్నా రెగ్యులర్‌గా రావచ్చు, హ్మ్. చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇబ్బంది లేదండి. ఓకే సార్. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ హ్మ్. ఇక్కడ 2 రోజులు, 3 రోజులు ఉండి చూసుకున్న తర్వాత వెళ్ళొచ్చు. హ్మ్. ఒకవేళ సూడి గేదెలనైతే గ్యారంటీ కూడా ఇద్దామండి. ఓకే సార్. ఇబ్బంది లేదు. ఓకే సార్. రొమ్ములు, మెయ్య 2 హ్మ్. గ్యారంటీ ఇద్దామండి. ప్రాబ్లం లేదు. హ్మ్. రెగ్యులర్‌గా ఇది పెట్టి 10 సంవత్సరాలు అయిందండి. ఓకే సార్. ఎవరైనా సరే రావచ్చు. హ్మ్. దానికి ఏమి ఇబ్బంది లేదు. హ్మ్. ఎన్నైనా తీసుకోవచ్చు. హ్మ్. ప్రెజెంట్ అయితే ఒక 5 ఆవులు సేల్‌కున్నాయండి. హ్మ్. ఈ ఆవులు ఒకదానికి దూడలేదు. హ్మ్. మిగతాయి 2 సూడి ఉన్నాయి, 2 పాడి ఉన్నాయి. హ్మ్. ఈ రెగ్యులర్‌గా 4 లీటర్లు ఇస్తున్నాయండి. హ్మ్. ఎవరైనా కావాలంటే మొత్తం కలిపైనా ఇస్తా. హ్మ్. లేదు విడివిడిగా కావాల్సిన ఇస్తానండి. ఓకే సార్. ఇబ్బంది లేదు. ఈ ఆవులన్నీ కూడా 2 ఈని, 2 సూడియి. హ్మ్. ఒకటి ఈనింది కానీ దూడ చచ్చిపోయింది. దూడ లేదండి. ఓకే సార్. 4 లీటర్లు పాలు ఇస్తుందండి హ్మ్. రెగ్యులర్‌గా. గేదెలైతే 4 గేదెలు రెడీగా ఉన్నాయండి హ్మ్. ఈన్ని. హ్మ్. ఓ సూడిది 3 పాడి గేదెలు ఉన్నాయండి. హ్మ్. మీకు ఎవరికి కావాల్సిన హ్మ్. రండి, అందుబాటు రేట్లు ఇద్దాం. హ్మ్. పాలు కూడా 2 హ్మ్. పూటలు, 3 పూటలు చూసుకోవచ్చు. హ్మ్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడికైనా సరే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎక్కడికైనా హ్మ్. మన ట్రాన్స్‌పోర్ట్ హ్మ్. ఇబ్బంది లేదు. కొంతమంది ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ అంటారండి. హ్మ్. అయన్నీ హ్మ్. జరిగే ఉత్తి మాటలండి. హ్మ్. ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ అంటే ఏం లేదండి. హ్మ్. ఈ గేదెని హ్మ్. కొంటారు. హ్మ్. దీంట్లో 5 గేదెలు కొన్న తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ అంటే ఎందుకు ఇస్తారండి? అవసరం లేదు. అవసరం లేదు. ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళే పెట్టుకోవాలి. కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళే. హ్మ్. అందుకు కాబట్టి ఏంటంటే ఇక్కడ రండి, చూసుకోండి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉంది ఇది. హ్మ్. ఇబ్బంది లేదు. హ్మ్. ఎవరికి ఏం కావాల్సినా హ్మ్. 24 అవర్స్ హ్మ్. 365 రోజులు మన దగ్గర ఇబ్బంది లేదు. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా డైరీ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా 10 గేదెలో, 15 గేదెలు కూడా మీరు సప్లై చేయగలుగుతారా? ఈజీగా సప్లై చేస్తామండి. 10, ఓకే. 15 ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ నా చేతిలో హ్మ్. ఒక 7, 8 డైరీలు రెగ్యులర్ డైరీలు ఉన్నాయండి. ఓకే అండి. ఆల్రెడీ మీరు సప్లై చేస్తున్నారు. సప్లై చేస్తున్నామండి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ డైరీ ఫార్మ్ రన్ ఇది చేస్తున్నారు? 8 సంవత్సరాలు అయిందండి ఇక్కడ 8 పెట్టి. సంవత్సరాలు. 8 సంవత్సరాలే. రైతు వారీగా 1, 2 కావాలన్నా మీ దొడ్డుకొచ్చి తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చండి. హ్మ్. ఇంకోటి ఏంటంటే జూన్ నెల నుంచి హ్మ్. లోకల్ గేది రైతు దగ్గర గేది 60,000 దగ్గర నుంచి హ్మ్. 1,20,000 టాప్ అండి. హ్మ్. ఈ ఏరియాలో తీసుకోవాలంటే. హ్మ్. ఇంకా కొద్దిగా 7, 8 లీటర్స్ పూటకి ఒకసారి ఇవ్వాలంటే హ్మ్. 1,40, 1,35 అట్లా ఆ రేంజ్‌లో పెట్టుకోవచ్చండి. ఉంటాయి సార్. ఆ! అంటే 1,40 డైరీ ఫార్మ్‌కి ఉపయోగపడేది కూడా 7-8 లీటర్ల పాలు కావాలన్నా మన దగ్గర గేదె దొరికిద్ది. 1,40,000 టాప్ అండి. 1,40,000 టాప్ ఇక్కడ. టాప్ అండి. హ్మ్. అది మిల్క్ కెపాసిటీని బట్టి, రేంజ్‌ని బట్టి ఉంటది. రేంజ్‌ని బట్టి అండి. అంటే అన్ని గేదెలు 1,40,000 అయితే అనుకుంటే 60,000 కాడ నుంచి స్టార్ట్. అంతే అండి. 60,000 దగ్గర నుంచి 60,000 నుండి 1,40,000 వరకు అయితే మన దగ్గర గేదెలుంటాయి. గేదెలుంటాయండి. 2,00,000, 3,00,000 అంటారు అదంతా అయన్నీ అపోహ మన అండి. దగ్గర ఉండవు సార్. అదంతా ఓకే ఇయన్నీ సార్. జరగవు. అదే. హ్మ్. ఆ 2,00,000దైనా 7 లీటర్లు ఇస్తదండి. ఆ! ఇక ఆ 2,00,000కెళ్ళేటప్పుడు హర్యానాకి వెళ్ళిపోవడం బెస్ట్ అండి. బెస్ట్ అండి. ఇక్కడైతే మన దగ్గర కొనుక్కుంటే గ్యారంటీ ఉంటది. ఆ! మనకి మన వాతావరణానికి సెట్ అయ్యి ఉంటాయి. అంతేనండి. ఏదంటే ఏదన్నా ఉన్నా మీకు ఫోను చేస్తే ఏదన్నా మీకు ఇబ్బంది ఉన్నా గాని వాళ్ళకి రైతుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ! చెప్పగలుగుతామండి. ఎందుకంటే దళారులు లాంటిది ఏదో మరి 30,000, 20,000 ఎక్స్‌ట్రా పెట్టుకొని మనం అయితే చేసే మనకు పనైతే దళారు కాదు. వ్యవస్థ అవసరం లేదండి. లేదండి. ఎందుకంటే ఓన్ డైరీ ఇబ్బంది లేదు. హ్మ్. రెగ్యులర్‌గా రావచ్చు, చూసుకోవచ్చు. హ్మ్. ఏది కావాల్సినా హ్మ్. రైతు 2 పూటలు చూసుకొని చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. తీసుకోవచ్చండి. హ్మ్. ఎన్టీఆర్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఏలూరు జిల్లా ఈ 3 జిల్లాలకి మనకి ఎక్కువ సప్లై ఉంటదండి. ఇబ్బంది లేదండి. ఆ! మనకి తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా పర్లేదు. ఓకే అండి. హ్మ్. మనకు వెహికల్ ఉంది. వెహికల్ ఉందండి. ఆ! దాని రావచ్చు. ట్రాన్స్‌పోర్ట్ విషయం ఎట్లా ఇస్తారండి? ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ నుండి మీకు ఫోను చేస్తారు. లేకపోతే మీకు వైజాగ్ నుండి ఫోను చేస్తారు. అట్లా ట్రాన్స్‌పోర్ట్ ఎట్లుంటదండి మన దగ్గర? ట్రాన్స్‌పోర్ట్ మార్కెట్ కిరాయి ఎట్లుంటే అట్లా ఇస్తారు సార్. ఏముంది? అదే సార్. అంటే మన దగ్గర కొనుక్కుంటారు కాబట్టి దాన్ని బట్టి దాన్ని బట్టి ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు పెట్టుకోవడమేనండి. ట్రాన్స్‌పోర్ట్‌లు ఫ్రీ ఏమి ఉండదండి ఇక్కడ. ఆ! ఇబ్బంది ఏమి లేదండి. అంటే మనకు వెహికల్ ఉంటది కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ తర విషయానికి ఎంతైతే తర అంత తీసుకుంటారు. తర్వాత ఇంకోటేంటంటే హ్మ్. మార్నింగ్ ఏ దానా పెడతాం. ఒక పూట ఉండి అకామిడేషన్ కూడా ఉందండి మన దగ్గర ఉండటానికి. హ్మ్. హ్మ్. ఇబ్బంది లేదు. హ్మ్. ఎక్కడో లాడ్జిల్లో ఆటిలో ఉండటానికి అవసరం లేదు. హ్మ్. మన డైరీలోనే అకామిడేషన్ ఉంది. హ్మ్. మార్నింగ్ రావచ్చు, హ్మ్. ఈవినింగ్ రావచ్చు. 2 పూటల దానాలు చూసుకోవచ్చు. ఏం పెడతామో చూసుకోవచ్చు. పాలు చూసుకోవచ్చు.
అన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 డెలివరీ అయినాయి సార్? 3 డెలివరీ అయినాయండి. ఇది పొద్దున్న 4 సాయంత్రం 4 ఇస్తుంది. దీనికి దూడ లేదండి. మామూలుగా ఏం అవసరం లేదు, ఎప్పుడు కూర్చున్నా కానీ మాట్లాడిస్తుంది పాలు. ఓకే సార్. ఇది సార్ రెండోది? ఇది ఈని 3 డేస్ అయిందండి. 3 అవుతున్నాయండి పాలు. 3 అవుతున్నాయి. 3 అవుతున్నాయి. రెండో ఎత్తు పెయ్యండి. ఇది రెండో ఎత్తు పెయ్య. దీని దూడ ఉందండి? దీని దూడ ఉందండి, కోడి దూడ ఉందండి. ఓకే సార్. ఇది మూడోది సార్? ఇది మూడోది కూడా ఈయన ఇవాళకి 1 వీక్ అయిందండి. ఇది పొద్దున పూట 4:30 ఉంటే సాయంత్రం 4 రోజు మీద 8 లీటర్లు గ్యారంటీ వేసుకోండి. 8 లీటర్ల గ్యారంటీ. 8 లీటర్ల గ్యారంటీ. ఇది ఎన్నో ఈత ఉండొచ్చండి? ఇది 4వ ఈత సార్. 4వ ఈత. కొద్దిగా ముదురుది ఆవు, అయితే పిండకానికి మంచిది. ఓకే సార్. ఇప్పుడు ఆ 2 చూడండి ఎప్పుడు? ఈ 2 చూడు సార్. ఇది ఏమో 7 లీటర్ల గ్యారంటీ అయింది. 15 రోజులు టైం పట్టిద్దండి ఇది తినడానికి. అది ఒక 4 ఇచ్చిద్దండి. అది ఒక వారంలో ఇంతదండి. ఓకే సార్. ఇప్పుడు 5కి రేటు విషయానికి వస్తే మరి ఏం చెప్తున్నారు? 5కి వచ్చేటప్పటికి 2,70,000 చెప్తున్నాం. 2,70,000. అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే కూర్చొని చూసుకొని మాట్లాడుకోవచ్చండి, ఇబ్బంది లేదండి. అదే సార్, ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళు ఒకేసారి తీసుకోవాలనుకుంటే లాట్ లాగే ఇస్తారు. లాట్ లాగానే ఇస్తాం, విడివిడిగా ఇస్తామండి. విడివిడికి రైతు వారికి 1-2 కావాలని 1-2 కావాల్సిన ఇస్తాం, ఇబ్బంది లేదండి. ఓకే సార్. సార్ ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి సార్ ఇప్పుడు సేల్స్? ప్రజెంట్ సేల్స్ కి 4 గేదెలు ఉన్నాయి సార్. సార్ దీని డీటెయిల్ చెప్పండి. ఇది 4 డేస్ అయిందండి. ఇప్పుడు రోజు మీద 7 లీటర్స్ అవుతుందండి దీనికి సార్. అంటే ఇది ఎన్నో లాక్టేషన్ ఉంటదండి? ఇది 3rd లాక్టేషన్ అండి. 3rd లాక్టేషన్. దీని కింద కాఫీ ఉందండి? ఫీమేల్ ఉందండి. ఫీమేల్ కాఫ్ ఉందండి. ఓకే సార్. దీని పాలు ఏమైతున్నాయి సార్? ఇది ఇప్పుడు 7 లీటర్స్ అవుతున్నాయి సార్. 7 లీటర్స్ అవుతుంది. 4 డేస్ అయిందండి డెలివరీ. ఓకే. దీని కాస్ట్ విషయానికి వస్తే ఏం చెప్తాను? దీని 145 చెప్తున్నా సార్. 145 ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు అండి. ఓకే సార్. చూడండి ఇది చూడదా సార్? 2nd లాక్టేషన్ అండి. ఓకే సార్. ఎన్ని రోజులకు డెలివరీ అయిందండి ఇది? ఒక 10 డేస్ ఉంటుంది సార్ ఇంకా. ఓకే అండి. డెలివరీ అయితే అందాజుగా ఏం పాలు ఇస్తుందండి? ఒక రోజు మీద ఒక 8 లీటర్లు ఇస్తుంది సార్. 8 లీటర్లు ఇస్తుంది. ఓకే. ఓకే సార్. ఇది కాస్ట్ ఏం చెప్తున్నారండి దీన్ని? దీని 1,45,000 చెప్తున్నారు. ఇది 1,45,000 చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా సూడాటికి మీరు ఏమి గ్యారంటీ ఇస్తారండి? ఇప్పుడు మన దగ్గర తీసుకున్న రైతులకు ఎవరైనా సరే గ్యారంటీ ఏముంటదండి? రొమ్ములు మెయ్య గ్యారంటీ ఇస్తాం. రొమ్ములు మేయకి గ్యారంటీ ఇస్తాం. ఈయన వరకు. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఇదేంటి సార్? ఇది ఆల్రెడీ డెలివరీ అయిందా? ఇదేంటి డెలివరీ అయింది సార్. ఇది దోడలేదు. రోజు మీద ఒక 8 లీటర్లు పాలు ఇస్తుంది. అంటే ఇప్పుడు పాలు ఎట్లా తెస్తారు సార్? మరి దోడలేదు కదా. కొద్దిగా ముందు దానా పెట్టి తీయటమే సార్. అంటే అందాజుగా ఎన్ని నెలలు అవుతుంది సార్ ఇది డెలివరీ అయ్యి? 3 మంత్స్ అయింది సార్. 3 మంత్స్ అయింది. పాలు ఏమవుతున్నాయండి? 8 లీటర్లు అవుతుంది సార్. 8 లీటర్లు. ఓకే. దీని కాస్ట్ ఏం చెప్తున్నారండి? దీని కాస్ట్ వచ్చి 85,000 చెప్తున్నాం. 85,000. సార్ ఇదేంటి సార్? ఇది 2nd లాక్టేషన్ అండి. డెలివరీ అయింది. ఈ ఫీమేల్ కాఫ్ అండి. ఇది మార్నింగ్ 3 ఈవినింగ్ 3 ఇస్తుందండి. అంటే ఎన్ని రోజులు అయింది సార్ డెలివరీ అయ్యి? 3 డేస్ అయిందండి. 3 డేస్ అవుతుంది. మార్నింగ్ 3 ఈవినింగ్ 3 అయితే పాలు అవుతున్నాయి. అంటే ఇంకా జున్ను పాల మీద ఉంది సార్. జున్ను పాల మీద ఉంది. పాలు పెరిగైతే ఎంత వరకు అవకాశం ఉంటుందండి? దీని కెపాసిటీ ఎంత? రోజు మీద ఒక 8 లీటర్లు ఇస్తుంది సార్. రోజు మీద ఒక 8 లీటర్లు. దీని కాస్ట్ ఏం చెప్తున్నారండి? దీన్ని 1,40,000 చెప్తున్నాం. 1,40,000 చెప్తున్నారు. అందాజుగా పాలు ఒక 8 లీటర్లు అయితే సార్ రోజు మీద? ఇది అంతేనండి, 8 లీటర్లు అండి. ఓకే సార్. అంటే రైతు వచ్చి మాట్లాడుకొని తీసుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటది. అవునండి. ఓకే. ఇదేంటి సార్? ఇది 2nd లాక్టేషన్ అండి. ఇది 3 డేస్ అయిందండి. ఇది కూడా డెలివరీ అయింది. డెలివరీ అయింది. దీని కూడా ఫీమేల్ కాఫేనండి. దీనికి ఏం పాలు అవుతున్నాయి సార్? దీనికి ఇప్పుడు 3 అవుతున్నాయండి. ఇది 10 లీటర్లు అవుతుందండి. 10 లీటర్లు అయితే 10 లీటర్లు పక్కా అయింది. ఓకే సార్. దీని కాస్ట్ ఏం చెప్తున్నారండి? దీన్ని 1,50 చెప్తున్నారు. 1,50 చెప్తున్నారు. ఓకే సార్.